అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 174వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యం. రహస్యాలు తెలుసుకోవడం వలన ఒక అత్యంత గుహ్య గంభీరమైన విషయం మనకు తెలుస్తుందండి. ఇప్పటి వరకు కూడా ఈ రహస్యాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు. విశిష్టమైనటువంటి ప్రవచనకారులు కూడా ఈ రహస్యాన్ని బయట పెట్టలేకపోయారు. గీతలో బద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి రహస్యం ఏంటంటే, రహస్యము విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే, విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కడే. భగవంతుడు సత్యము కాబట్టి భగవంతుడు సత్యమే చెప్తున్నాడు. గీతలో మాత్రమే మనకి ఆ సత్యం అనేది మనకి చాలా స్పష్టంగా, నిర్ద్వంద్వంగా, ఖరాఖండిగా ఆ విధంగా చెప్పడం జరిగింది. విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే, భగవంతుడు ఒక్కరే. అందుకనే భగవంతుడు అంటారు కానీ భగవంతులు అనరు. కానీ అజ్ఞానము కారణముగా శ్రీమద్ భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు గ్రహించని కారణముగా మనుషులు ఏ విధంగా విడిపోయారండి? దేని ఆధారంగా విడిపోయారు? కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, లింగము, ఈ విధంగా దైహికంగా ఈ విభాగాలన్నీ కూడా దైహికంగా వచ్చేయండి. ఈ విధంగా విడిపోయి మనము ఎవరికి వారే యమునా తీరి అంటారు చూసారా, ఆ విధంగా అని భగవంతుడు ఏమంటున్నాడు? అందరూ కూడా నా సంతానమే, పితాహమస్య జగతః. అదేవిధంగా సత్యత ఆధారంగా ముందుకు జీవితాన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు, సత్యతని అంగీకరించేవాళ్ళు, వాళ్ళే జ్ఞానము ద్వారా జ్ఞానార్జన చేసేవాళ్ళు. సత్యమైన అర్జునులు కూడా ఏమంటున్నారండి? ఎస్, భగవంతుడు ఒక్కరే. 11:43లో అర్జున వాచ ఏం చెప్తుంది? పితాసి లోకస్య చరాచరస్య అని చెప్పేస్తుంది. అర్థమైందండి? చాలా ముఖ్యమైన విషయము. ఈ ఒక్క విషయాన్ని నిజంగా సత్యత ఆధారంగా మనము ఈ ఒక్క విషయాన్ని మనం గ్రహించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందండి. గ్రహించలేకపోవటం వల్ల ఈ రోజున మా మతము వేరు, మా కులము వేరు, మా జాతి వేరు, మా వర్ణము వేరు, మా వర్గము వేరు, మా భగవంతుడు వేరు, ఈ భగవంతుడి కంటే మా భగవంతుడు గొప్పవాడు. ఈ విధంగా మనం భగవంతుడి పేరు మీద, ధర్మము పేరు మీద, ఆధ్యాత్మికత పేరు మీద ఈ విధంగా కొట్లాటలు జరుగుతున్నాయి, డివిజన్స్ వస్తున్నాయి, మారణకాండ కూడా జరుగుతూ ఉంది. ఇది కేవలం శ్రీమద్ భగవద్గీతని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, అంటే తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటేనే మనకి అవగతమవుతుందండి. ఇది ముందు మాటగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మొదటి అంశంలో మనం ఏం తెలుసుకున్నామంటే, 8వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు మనకి 7 ప్రశ్నలు అడగడం జరిగిందండి. అందులో ఆఖరి ప్రశ్న ఏంటండి? ఏ భగవంతుడా, నిన్ను నేను అంతిమ సమయములో, తుది శ్వాస విడిచిపెట్టే సమయములో ఏ విధముగా నిన్ను గుర్తు చేసుకోవాలి? మిగతా 6 ప్రశ్నలకి అర్థమైందండి. మిగతా 6 ప్రశ్నలకి ఎన్ని శ్లోకాలు ఇవ్వడం జరిగిందండి? ఆయన 6 ప్రశ్నలకి 4 శ్లోకాలు ఇచ్చాడండి. 6 ప్రశ్నలకి 4 శ్లోకాలే. గమనించండి, 4 శ్లోకాలు కూడా కాదనుకుంటాను. 6 ప్రశ్నలకి 2 శ్లోకాలు. ఎందుకంటే ప్రశ్నలు అర్జున వాచ ప్రశ్నలు 2, మొదటి 2 చాలా జాగ్రత్తగా వినండి. తీవ్రమైన విషయం అనమాట. తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. భగవంతుడిని పొందడమా, లేకపోతే భగవంతుడిని మనం పొందకుండా మన జీవితాన్ని అస్తవ్యస్తంగా ఇప్పటికే ఆ విధంగా తయారు చేసుకున్నాం, అదే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడమా, దేహత్యాగాన్ని చేయడమా? మొదటి 2 శ్లోకాలు 7 ప్రశ్నలండి. తర్వాత 2 శ్లోకాలలో 6 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కానీ ప్రయాణకాలం అంటే అంతిమ సమయం, మరణకాలములో నిన్ను ఏ విధంగా గుర్తు చేసుకోవాలి అన్న దాని మీద 9 ప్రశ్నలు, 9 శ్లోకాలు చెప్పడం జరిగిందండి. అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. భగవంతుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఇవ్వడం జరుగుతుంది. అర్థం చేసుకోండి ఒకసారి, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. 9 శ్లోకాలు, 6 ప్రశ్నలకి సమాధానం 2 శ్లోకాలు. అది భూతం, అది దైవం, అది యజ్ఞ, బ్రహ్మ ఎవరు, ఇవన్నీ. అంటే ఎందుకంటే
ఈ అంతిమ జన్మ యొక్క అంతిమ శ్వాస నీ భావి జీవితాన్ని నిర్ధారిస్తుంది. అంతమతే సోగతి అంటారు హిందీలో. మాకు ఆ జ్ఞాన మురళిలో ప్రతిరోజు వస్తుంది. అంతమతే సోగతి అంటారు. నీ అంతిమ సమయంలో నీ మతి ఎలాగుంటుందో నీ గతి ఎలా తయారవుతుంది. ఇది తిరుగులేని సత్యం అండి. ఎవ్వరు తిరస్కరించలేరు దీన్ని. వాళ్ళు తిరస్కరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఎక్కడా కూడా. ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అనమాట. భగవంతుడు సత్యము. అసతోమా సద్గమయ అన్నాం కదా. భగవంతుడా, నేను అసత్య మార్గంలో ప్రయాణిస్తున్నాను, సత్య మార్గం బోధించు. ఆ సత్య మార్గమే బోధిస్తున్నాడు. ఇంకా వేరే సత్య మార్గం అంటూ ఇంకొకటి లేదు. 9 శ్లోకాలు. అందులో మనం ఎన్ని తెలుసుకున్నాం ఇప్పటికి? మనము ప్రయాణ అంత ఆలేచాలి. ఐదో నంబరు, 8వ అధ్యాయంలో 5వ శ్లోకము, 6వ శ్లోకము తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ శ్లోకం, 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం. 7వ శ్లోకాన్ని అర్థం చేసుకునే ముందర 6వ శ్లోకం యొక్క సారం ఏంటండి? అంతిమ సమయంలో నీ యొక్క బుద్ధి దేని గురించి ఆలోచిస్తుందో అది నీ యొక్క భావి జీవితాన్ని నిర్ధారిస్తుంది. డెస్టినీ అనమాట. నీ అల్టిమేట్ గా ఎవరింట్లో పుట్టాలి? సత్యయుగంలో ఉన్నటువంటి అక్కడ జన్మ తీసుకోవాలా, త్రేతాలోకి రావాలా, ద్వాపరంలోకి రావాలా, కలియుగంలోకి రావాలా అనేది ఎక్కడ నిర్ధారిస్తుంది? ఓన్లీ ఆఖరి క్షణములో జస్ట్ ప్రాణాన్ని విడిచిపెట్టే ముందర చేసేటువంటి ఒక సంకల్పము ఆ పరమాత్మ మీద నువ్వు పెట్టినట్లయితే నీ జీవితమే మారిపోతుంది. కానీ పరమాత్మ మీద పెట్టడానికి ఎంత మనం ప్రయత్నం చేయాలి చెప్పండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? సంస్కార పరివర్తన. ఇప్పటి నుండే మనం ఏం చెయ్యాలి? రెగ్యులర్ గా దాన్ని ఆత్మ అనుభవం చేసుకోవాలి. ఎందుకంటే సంస్కారాలు అనేవి ఆత్మలో పేరుకుపోయి ఉన్నాయి, శరీరములో కాదు. శరీరంలో మామూలుగా ఎండలో వానలో తిరిగితే మనం 24 గంటల్లో కొంచెం మురికి పడుతుంది, ఆ చెమట కంపు మురికి వస్తుంది. దాన్ని మనం సబ్బు షాంపూతో కడిగేసుకుంటున్నాం. ఏ రోజుకి ఆ రోజే కడిగేసుకుంటున్నాం. రోజుకి 2 సార్లు కూడా చేస్తారు, 3 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉంటున్నారు. ఎండాకాలం అయితే అలా బయటికి వెళ్ళొచ్చి అలా మళ్ళీ ఫ్రెష్ అవుతారు. ఆత్మని మనం పట్టించుకోలేదు. అందుకని ఇప్పుడు ఆత్మ ఆత్మ పరమాత్మని ఆలోచించాలి అంటున్నాడు కదా. ఆత్మని పరమాత్మ మీదనే లగ్నము చెయ్యాలి అంటే ముందుగా ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకోవాలి. ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి. ఆత్మ ఉన్నది అంటే చనిపోయి ఎవరో చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగా కంటం కాదండి. ఓ ఆత్మ శరీరము రెండు ఉన్నది. హ్యూమన్ బీయింగ్ అంటారు. హ్యూమన్ అంటే బాడీ, బీయింగ్ అంటే ఆత్మ. సోల్ అనే పదం ఉంది, స్పిరిట్ అంటే పదం ఉంది కదా. దానికోసం ఏం చెయ్యాలి? భగవంతుడు మనకి స్పష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఈ ఆత్మజ్ఞానం అంటే ఆత్మ యొక్క ఉనికిని మనకి అర్థం చేయిస్తుంది, దాని అనుభూతి చేయిస్తుంది. తర్వాత ఆ విధంగా మనం ఏం చేస్తాం? ఆత్మ అనుభవంలోకి వస్తాం. ఆ అభ్యాసం దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే ఆ విధంగా ఆటోమేటిక్ గా ఆత్మ అనుభవం ద్వారా ఆటోమేటిక్ గా శ్వాస విడిచిపెట్టేవాడికి అదే పరమాత్మ మీద వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆత్మ ద్వారానే పరమాత్మని మనం గ్రహించగలుగుతామని చాలా స్పష్టంగా గీతలో 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము 34 కానీ 35 కానీ. భూత ప్రకృతి మోక్షం చ విదుర్యాంతి తే పరం అన్నాడు అక్కడ. భూత ప్రకృతి అంటే ఈ పంచతత్వాలతో కూడినటువంటి ఈ యొక్క పంచభూతాలతో కూడినటువంటి ప్రకృతి. దీని యొక్క మోక్షము, దీని యొక్క భావన నుండి, దేహ భానము నుండి, ఈ దేహం అనే భ్రమ నుండి నీవు మోక్షం పొందేటువంటి దాని యొక్క నేను ఆత్మని, ఈ శరీరం అనేది నాది, ఈ శరీరము నా కంట్రోల్లో ఉన్నది అనే అభ్యాసము దీర్ఘకాలికంగా చెయ్యాలి. ఎందుకంటే గత ఎపిసోడ్ చర్చించిన శ్లోకాలు ఏమన్నాడండి? సదా తద్భావ భావిత అన్నాడు. ఎక్కువ కాలము నువ్వు ఏ యొక్క భావనలో జీవితము గడుపుతున్నావో అదే భావన నీకు అంతిమ సమయములో నీ యొక్క భాగ్యాన్ని, భావి జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకని 9 శ్లోకాలు చెప్పాడు. నేను ఆలోచిస్తుంటే ఏమిటి ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు ఏంటినా? ఇక్కడ ఈ వరుస క్రమంలో మళ్ళీ ఇంకా అంతిమ కాలంలో ఇంకొక 4-5 శ్లోకాలు వేరే అధ్యాయంలో ఉన్నాయండి. అంటే మరణ సమయంలో నీవు నీ యొక్క స్థితి ఎలాగుండాలో అనేది 9 శ్లోకాలు చెప్తున్నాడండి.
ఇప్పుడు మరణ సమయములో మరణ సమయము నీ యొక్క అంతిమ సమయము ఆ విధంగా నా మీద ఉండాలి అన్నప్పుడు ఏంటి, ఎక్కడ ఉంటుంది మనం చేసేటువంటి ప్రార్థనల్లో ఉంటుంది. మనం గుడికి వెళ్తున్నాం, లేకపోతే ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇతర మతస్థులు వాళ్ళు చర్చికి వెళ్తారు, లేకపోతే మసీదుకి వెళ్తారు, లేకపోతే బౌద్ధ దేవాలయానికి వెళ్తారు, గురుద్వారాకి వెళ్తారు. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటే అని చెప్తున్నాం కదా. ప్రపంచం అంతా ఉన్న మనుషులే, మనలాంటి వాళ్ళే ఉన్నారు కదా. 2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు, మాట్లాడేవాళ్ళు అందరూ అంతే. 850 కోట్లు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అర్థమైంది. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి మనము? ఆత్మ అనుభవం చేసుకున్నట్లయితేనే ప్రపంచం మనకేమవుతుంది, పరమాత్మ వైపు వెళ్ళిపోతుంది. లేకపోతే మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడు మనం పూజా గురువులో ఉన్నప్పుడు మనకి ఏమన్నా నొప్పి వస్తుందా చెప్పండి? మృత్యు ఆ టైంలో రావాలి కదా. ఎందుకంటే ఏ క్షణంలో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టి, చాలా కొంచెం సీక్రెట్ చెప్తున్నాను వినండి. నేను చెప్పేదే ఉంది సీక్రెట్సే, ఆధ్యాత్మిక రహస్యాలంటే. ఆ మృత్యువు నువ్వు ఏ సమయంలో భగవంతుడి యొక్క దానంలో ఉంటావో ఆ సమయంలో మృత్యు వచ్చినట్లయితే నీకు శ్రేష్టమైనటువంటి భాగ్యం. మనం పూజ చేసుకున్నా, మందిరానికి వెళ్ళినా, తీర్థయాత్రకు వెళ్ళినా, ఆ యజ్ఞము, యాగము, జపము, తపము, నోములు, వ్రతాలు చేసుకున్నప్పటికీ కూడా పరమాత్మ పరిచయం లేకుండా చేసుకుంటున్నాం. అదొక మిస్టేక్, అదొక గంభీరమైన మిస్టేక్. ఓని కొంతలో కొంత దివ్య గుణాల వైపు, భగవంతుడి గుణాలు ఉన్నాయి, దేవీ దేవతని కూడా భగవంతుడికి అనుకుని చేస్తాను అనుకున్నా కూడా ఆ సమయంలో మనకేం హార్ట్ అటాక్ రాదండి. ఆ సమయంలో వస్తుందా హార్ట్ అటాక్ మనకి ఏమైనా? తీర్థయాత్రలో ఉన్నప్పుడు వస్తుందా? రేరుగా వస్తుంది. అప్పటికే వాళ్ళంతా బలహీనంగా అయిపోయి ఏదో ఎక్కడో మానసరోవరం వెళ్ళారు, అక్కడ ఆక్సిజన్ ఆక్సిజన్ అందలేదు, అది వేరే విషయం. సాధారణంగా హార్ట్ అటాక్ కానీ, మృత్యువు కానీ ఏ టైంలో వస్తుంది? టెన్షన్లో ఉన్నప్పుడు వస్తుంది. పూజా గదిలో టెన్షన్ ఉండదండి, హాయిగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం. భగవంతుడా, ఈ రోజంతా కూడా జాగ్రత్తగా నన్ను మంచిగా చూసుకో, ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు, నేను ఏదైతే పని మీద వెళ్తున్నానో ఆ పనిలో సఫలత వచ్చేలాగా చూడు తండ్రి అని ప్రార్థన చేసుకుని వెళ్తాం కదా, చెంపదెబ్బలు వేసుకుని. ఆ టైంలో మృత్యువు రాదు. మరి ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఏమైపోయిందండి? భగవంతుని యొక్క స్మృతిలో ఉన్నప్పుడు నీకు మృత్యువు రాదు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నీ మృత్యు వచ్చే సమయంలో నా స్మృతిలో ఉండాలి. గమనిస్తున్నారు కదా సీక్రెట్? ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు తర్వాత శ్లోకం ఈజీగా అర్థమైపోతుందండి. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తున్నావు, క్యాన్వాస్ తయారు చేస్తున్నా, దాని మీద మీరు పెయింటింగ్ ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు వినండి, 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం వినండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం, మామే వైశ్యస్య సంశయ. ఇది శ్లోకం అండి. అందుకని ఏం చెప్తున్నాడు? అందుకని భగవంతుడు తండ్రి కాబట్టి బిడ్డలకి సరైన శిక్షణ ఇవ్వాలి, పనికొచ్చే శిక్షణ ఇవ్వాలి, కరెక్ట్గా వాళ్ళకి అర్థం చేయించాలి, బుద్ధి నేత్రాన్ని తెరిపించాలి, ఆత్మజ్ఞానం ఇచ్చాడు. నేను తండ్రి అని చెప్తున్నాడు. ఇప్పటిదాకా 173 అధ్యాయాలు, మనం 173 ఎపిసోడ్స్, దగ్గర దగ్గర 100 గంటలు చెప్పుకున్నాం మనం, 90 గంటలు చెప్పుకున్నాం సుమారుగా. ఒక్కొక్క ఎపిసోడ్ వినండి, ఒక్కొక్కసారి రిపీటెడ్గా వినండి. మీ అదృష్టం అనమాట ఇది. సంస్కృతి సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. నిజంగా ఒక దైవ కార్యంగా ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు చేపట్టారు, ఒక యజ్ఞంలాగా చేపట్టారండి. వారే అడుగుతున్నారు నన్ను, ఇంకా ఇంగ్లీష్లో కూడా చెప్పండి, హిందీలో కూడా చెప్పండి మా ఛానల్ ద్వారానే అని. ఎంత పుణ్యాత్ములండి ఆయన! అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాల్ని ప్రపంచానికి చేరవేస్తున్నారు. భలే ఈ రోజు కొద్ది మంది చూడొచ్చును, అది ఎప్పటికీ అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అర్థమైందండి. ఇక్కడ కొద్ది మంది మాత్రమే భగవంతుని తెలుసుకుంటారన్న దానికి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటి ఈ గంభీరమైనటువంటి యొక్క జ్ఞానాన్ని అందరూ తీసుకోలేరు, శక్తి లేదు వాళ్ళకి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? తస్మాత్ సర్వేషు కాలేషు, తండ్రిగా నేను చెప్తున్నాను, నీవు ఒక అరగంట, పావుగంట, గంట, లేకపోతే 10 రోజులు, 40 రోజులు వ్రతం పెట్టుకుని, అది పెట్టుకుని, ఇది పెట్టుకుని ఆ యొక్క పరిమితి చేసుకుని తర్వాత మరిచిపోవడము కాదు. నీవు మరచిపోయినప్పుడు మృత్యువు సంభవించినట్లయితే సుమారుగా 99.9% మరచిపోయినప్పుడే మృత్యువు సంభవిస్తుంది. ఎందుకంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మంచిగానే కొంచెం స్థితి బాగానే పెట్టుకుంటాడు కదా.
అందుకని తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. ఇక్కడ యుధ్యచ అనే పదము దాన్ని వక్రంగా అర్థం చేసుకున్నారు, సక్రమంగా అర్థం చేసుకోలేదు. సర్వేషు కాలేషు నన్ను అనుసరించి నీవు యుద్ధము చెయ్యి అన్నాడు. యుద్ధము చెయ్యి అంటే మనం ఏమనుకున్నాం, కురుక్షేత్రం యుద్ధరంగము, కౌరవులు పాండవులు, భగవంతుడు కృష్ణుడి రూపంలో అర్జునుడికి రథసారథిగా ఉండి ఆ విధంగా యుద్ధం చేయించాడు. ఇది నరాల్లో కణాల్లో నాటుకుపోయింది. ఇది ఎవ్వరు మార్చలేరు, అంత ఈజీ కాదు. అక్కడి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అనలైజ్ చేసుకోవాలి గీతా శ్లోకాల ఆధారంగా. అది కరెక్ట్ కాదా, అది కేవలం ఒక బిలీఫ్ సిస్టమా? అక్కడ యుద్ధం 18 రోజులు మాత్రమే జరిగింది. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, సర్వేషు కాలేషు అంటున్నాడు. జీవిత కాలం నీవు ఆ విధంగా నన్ను తలుచుకో అంటున్నాడు. నన్ను తలుచుకొని యుద్ధం చేయమంటే ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణం ఒక్కసారి తీసుకురండి. 10వ అధ్యాయం 32వ శ్లోకాన్ని తీసుకురండి. ఇక్కడ ప్రతిదానికి కూడా 10వ అధ్యాయం 32వ శ్లోకంలో రెండవ మిస్టరీ, అందులో 3 మిస్టరీస్ ఉన్నాయి కదా. రెండవ మిస్టరీ ఏంటి? అధ్యాత్మ విద్యానాం అంటాడు. అధ్యాత్మ విద్యానాం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మికము, 100% ఆధ్యాత్మికము. అంటే భౌతికముగా కనబడినటువంటి విద్య, సూక్ష్మ విద్య. బుద్ధి కూడా సూక్ష్మమే కదా. ఆత్మ సూక్ష్మము, మనసు సూక్ష్మము, సంస్కారాలు ఏర్పడేది కూడా సూక్ష్మము. సో ఈ సూక్ష్మము వైపు, సూక్ష్మములోనే మోక్షం అంటారు చూసారా. ఈ సూక్ష్మం వైపు మీరు అర్థం చేసుకోండి. సూక్ష్మంలో అర్థం చేసుకుంటే మీకు ఏమర్థం అవుతుంది? యుద్ధము కరెక్టే, కానీ ఇది ఆంతరిక యుద్ధము, ఎక్స్టర్నల్ ఫిజికల్ హింసాత్మక యుద్ధము కాదు. ఇది ఇంటర్నల్, నాన్ వైలెంట్, అహింసాత్మక, సూక్ష్మ విషయ వికారాలలో పేరుకుపోయి ఉన్నటువంటి మన ఆత్మ, కుళ్ళిపోయినటువంటి మన మనసులో విషయ వికారాలు, ఇంద్రియ సుఖాలు, వీటితో బాగా పాడైపోయినటువంటి దానిని ఆంతరికంగా భగవంతుడు ప్రసాదించినటువంటి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించినట్లయితే ఆ యొక్క జ్ఞానం అనే ప్రకాశము, అజ్ఞానం అనేటువంటి అంధకారము, ఈ విషయ వికారాలు ఏవైతే పేరుకొని ఉన్నాయో ఆ అంధకారాన్ని పోగొడుతుంది, తొలగిస్తోంది, ఆత్మ శుద్ధమవుతుంది. అదనమాట యుద్ధం. అక్కడ చేయమంటున్నాడు 18 రోజులు చేయమని అనేవాడు కదా. 18 రోజులు చేసుకోవాలని అనేవాడు కదా. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యుద్ధము జీవితకాలం ఉంటుందండి, ఎంతో కాలం కూడా లేదు. ఇప్పుడు చిట్ట చివరి దశకు వచ్చిందని చెప్తున్నాడు కదా. బహునాం జన్మనాం అంతే అన్నాడు 7వ అధ్యాయం 19వ శ్లోకంలో. తీక్షణంగా ఆలోచించవలసిన విషయం అండి. ఇది మనం ఒక్క సంకల్పం అన్నమాట. ఇది సత్యము, దీని మార్గంలో నేను నడుస్తాను అంటే ఒక్క సంకల్పం మీ జీవితాన్ని మార్చేస్తుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. 2 పంక్తులు స్పష్టమైంది కదని. ఇప్పుడు 3వ పంక్తి 4వ పంక్తి చూడండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. ఏమన్నా ఎలా యుద్ధం చేయాలంట? మై అర్పిత మనోబుద్ధి అన్నాడు. ఏం చెప్పాలి? మై అర్పిత మనోబుద్ధి. దేహము ద్వారా వద్దు నాయనా, ఈ ఫిజికల్ నేను చూడను. నీ ఆత్మ రంగు నీ ఫ్యూచర్ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. ఆత్మ రంగు వజ్రములాగా తయారు చేస్తాను నేను, నా మాట విన్నట్లయితే వజ్ర సమానంగా అవుతావు. ఇప్పుడు ఇనుము, తుప్పు పెట్టిన ఇనుములాగా ఉంది అది. ఆత్మ నల్లగా, బొగ్గులాగా, బంకలాగా, తారులాగా ఉంది. భగవంతుడు మన యొక్క శారీరక సంపదని చూడడు, శారీరక గొప్పతనాన్ని చూడడు, పేరు ప్రతిష్టల్ని చూడడు, మనకున్నటువంటి డిగ్రీలను చూడడు, మనకున్నటువంటి శాస్త్ర జ్ఞానాన్ని చూడడు. కేవలం ఆత్మలో ఆత్మ ఏ రేంజ్ లో కుళ్ళిపోయిందో చూస్తాడు. దానికి మందు ఇంజక్షన్ ఇస్తాడు. ఈ జ్ఞానం అనే ఇంజక్షన్ ఇస్తున్నాడు. మై అర్పిత మనోబుద్ధి అన్నాడు. చూసారా 3వ పంక్తి ఎంత క్లియర్? మై అర్పిత, నీ యొక్క మనసు బుద్ధి నాకు సమూలంగా అర్పించు అంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంట? మామే వైశ్యస్య అసంశయం అన్నాడు. మాం ఏవ ఏష్యసి అసంశయం. ఇది 4 పదాలు సంస్కృతం విడగొట్టినట్టయితే మాం ఏవ, నన్నే, ఏష్యసి అంటే పొందుతావు, దీనికి ఎటువంటి సందేహము లేదు. అంటే ఎందుకంటే మనము సంశయిస్తాం, నిజమేనా అనుకుంటాం కదా. అందుకనే కొన్ని శ్లోకాల్లో
నీకు ఎటువంటి సందేహం అక్కర్లే. ప్లీజ్ డు నాట్ డౌట్ ద గాడ్స్ వర్డ్స్. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే వారి గురించే మనము ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 4 పంక్తుల్లో మీరు వినేశారు కదండి. ఇప్పుడు ఇది భగవద్గీత పుస్తకంలో భాష్యకారులు రాసినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. తర్వాత మనం రెండో అంశానికి వెళ్ళిపోదాం, స్థిత ప్రజ్ఞత స్థితికి. తస్మాత్ సర్వేషు కాలేజ్. కావున, కావున అంటే నేను ముందు చెప్పాను కదా, ముందు శ్లోకం 8.6కి లింక్ అయి ఉంది. ఇక్కడ ఒకదానికి ఒక లింక్ పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. అర్థమైందండి. యుద్ధమును బ్రాకెట్లో ఏమిచ్చాడు, కర్తవ్య కర్మను, అంటే నీవు చేయవలసిన విద్యుక్త కర్మ, అది యుద్ధం అంటున్నాడు. యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిల్పినచో నిజముగా నిస్సందేహముగా నన్నే పొందెదవు. రెండో అంశానికి వచ్చేద్దామండి. రెండో అంశంలో మనము స్థితప్రజ్ఞ స్థితి గురించి చెప్పుకుంటున్నాము. అది 2వ అధ్యాయంలో 54 నుండి ప్రారంభమైంది. అది కూడా సుమారుగా 10 శ్లోకాలు మనం కవర్ చేసి ఉంటాం అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దామండి. 54, 55, 56, 57, 58, 59, 60, 61 కూడా అయిపోయిందండి. 62, 63 కూడా అయిపోయింది. 64 కూడా అయిపోయింది. సుమారు 11 శ్లోకాలు అయిపోయాయి. ఇప్పుడు మనము 65వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. 2వ అధ్యాయంలోని 65వ శ్లోకం. దీనికి కూడా కొంచెం ఒక్క నిమిషం మీకు 64వ శ్లోకంలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, రాగద్వేష విముక్త ఇస్తూ విషయానింద్రియైశ్చరన్. అర్థమైందండి ఏమంటున్నాడు? ఆత్మవశ్యైర్విధేయ ఆత్మ ప్రసాదమది గచ్చతి. అక్కడ ప్రసాదమది గచ్చతి, ఆ ప్రసాద అన్న పదముతో తర్వాత శ్లోకాన్ని ప్రారంభించాడు. ప్రసాద అంటే ఏంటి? నీకు భగవంతుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మవశ్యైర్విధేయాత్మ, ఆత్మని వశములోకి తీసుకొని భగవంతుడికి విధేయంగా అవ్వాలి. ఆత్మని వశములోకి తీసుకోవడం అంటే ఏంటి అంటే ఆత్మ అనుభవ స్థితిలోకి రావాలి. ఆత్మ అనుభవ స్థితిలోకి వచ్చినప్పుడే భగవంతుడు చెప్పిన మాటను మనం స్వీకరించడానికి ఆ శక్తి. అప్పుడు భగవంతుడి మార్గంలో మనం ప్రయాణం చేస్తాము. భగవంతుడు మనకేమిస్తాడు? ప్రసాద అంటే ఏంటి? మన యొక్క ఆంతరికంగా ఉన్నటువంటి శక్తులు, గుణాలు మనకు అందిస్తాడు. అది ప్రసాదం అంటే. ఇన్నర్ పీస్ అంటాం చూసారు, ఆంతరిక శాంతి, ఆంతరికంగా ఉన్నటువంటి ఆనందము. అర్థమైందండి? అదేంటంటే అతీంద్రియ సుఖము. ఇవన్నీ మనకి ప్రసాదం అధిగచ్చతి అన్నాడు కదా. ఇప్పుడు ప్రసాదం అధిగచ్చతి నుండి మనం కంటిన్యూ చేస్తే తర్వాత శ్లోకం ఏంటంటే, నంబర్ రాసుకునే వాళ్ళు 2వ అధ్యాయంలోని 65. అర్థమైందండి? ఇప్పుడు ఈ శ్లోకం మీకు ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఏమైంది? ఈ విధంగా చేసినట్టయితే, ఆత్మని వశం తీసుకున్నట్లయితే తర్వాత ఏంటి, ఇంద్రియాలలో ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందండి? రాగద్వేషాన్ని మనం పక్కన పెట్టి ఆ విధంగా ఆత్మని వశం చేసుకున్నటువంటి వాళ్ళు ఇంద్రియాలలో ఉన్న, ఇంద్రియాలు చూస్తారు, కళ్ళు చూస్తుంటాయి, చెవులు వింటుంటాయి, కానీ వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. కళ్ళు మంచిని చూస్తుంది, చెవులు మంచినే వింటుంది, కాళ్ళు మంచి ప్రదానికి వెళ్తారు, అంతా కూడా పాజిటివ్గా అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఆ ఇంద్రియాలు ఎఫెక్ట్ చెయ్యవు. అది అనమాట ఆంతరికంగా శాంతి, సుఖము, ఆనందము అనుభవం చేస్తారు, పవిత్రతని అనుభవం చేస్తారు. ఇప్పుడు తర్వాత శ్లోకాన్ని ఈజీగా అర్థమవుతుందండి. ప్రసాదే సర్వ దుఃఖానాం జ్ఞాని రస్యోపజాయతే ప్రసన్న చేతసాహియాసు బుద్ధి పర్యవతిష్టతే. ఇది శ్లోకం. పదవిచ్ఛేదన చేద్దామంటే ఒకసారి. ప్రసాదే సర్వ దుఃఖానాం అనేసాడు చూసారు. ఎంత గొప్ప ఎంత వరదానం అండి, భగవంతుడిది వరదానం అండి. మీ యొక్క సర్వ దుఃఖాలు పోతాయి ఈ ప్రసాద స్థితిలోకి మీరు గాని రావడానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే స్టెప్స్ చెప్తున్నాడు కదా. 62, 63 ఎంత గంభీరంగా చెప్పాడు. 8 స్టెప్స్ లో ఒక్క మనిషి తప్పుడు సంకల్పం చేయడం వల్ల 8 స్టెప్స్ లో ధ్వంసం అయిపోతున్నాడు. ధ్యాయతే విషయాన్ పుంస, అక్కడి నుంచి ఏమైపోయిందండి? బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అనేసాడు 63వ శ్లోకం ఎండింగ్ లైన్ లో. ఆ విధంగా 8 స్టెప్స్. ఇప్పుడు మళ్ళీ ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాయనా, నువ్వు స్థితిపరచ స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తున్నావు, దానికి నేను ఒక మార్గాన్ని నేను చెప్తున్నాను, జ్ఞానాన్ని చెప్తున్నాను,
బుద్ధినేత్రం తెలుసుకోనికి అర్థమవుతుంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే అన్నాడు. ఏమవుతుంది? నీ యొక్క ఉపజాయత అంటే పొందుతావు, సర్వ దుఃఖాల నుండి ముక్తి పొందుతావు. మొత్తం అంత కంప్లీట్ గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. నీ ఆత్మ క్లీన్ అయిపోతుంది ప్రసాద స్థితికి రాగా వచ్చినట్లు. ఇది ఎప్పుడు ప్రసాద స్థితి ఎప్పుడు వస్తుంది? ఆత్మవశ్యైర్విధేయ ఆత్మ. అర్థమైందండి? రాగద్వేష వియుక్తయిస్తూ మరి కండిషన్స్ ఉన్నాయి కదా, స్టెప్ బై స్టెప్. మనం ఏమి చేయకుండా నేను స్వర్గంలోకి వెళ్ళిపోతాను, మంచి జన్మ దొరుకుతుంది, నేను పూజ చేసుకుంటున్నా, దీనివల్ల ఏమీ లేదండి. నేను దెయ్యం అనుకుని మీరు ఏమి చేసినా కూడా ఆత్మశుద్ధి జరగదు. ఆత్మలోని కుళ్ళు అదే విధంగా ఉంటుంది. అదే విధంగా శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ విధంగా మీరు స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో ఎట్టి పరిస్థితిలో రావడానికి, అక్కడ శ్రేష్టమైన జన్మలు పొందడానికి అవకాశం లేదంటున్నాడు భగవంతుడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే. తర్వాత ఏమన్నాడండి? తర్వాత పంక్తి ఏంటండి? తర్వాత చూడండి ఒక్కసారి. ప్రసన్న చేతసోహియాషు బుద్ధి పర్యవతిష్టతే అన్నాడు. ఎప్పుడైతే మీ చేతస్సు అంటే మనసు, మీ మనసు ఈ విధంగా ప్రసన్నంగా తయారవుతుంది. ప్రసాదం అంటే ప్రసన్నంగా, చాలా బ్రహ్మాండంగా ఆంతరిక శక్తులు, ఆంతరిక గుణాలు అనుభవంలోకి, ఎందుకంటే మీరు ఆత్మానుభవం చేస్తున్నారు కాబట్టి పరమాత్మతో కనెక్ట్ అవుతారు యోగం అనే పద్ధతిలో. ఆ విధంగా కరెంట్ అనేది మనలో పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక డివినిటీ వస్తుంది, మనలో ఒక హయ్యర్ లెవెల్ యొక్క సుఖము, శాంతి, అంటే అతీంద్రియ సుఖము అనే స్టేజ్లోకి వెళతాము. ఆ విధంగా వచ్చినప్పుడు ఈ లోయర్ లెవెల్లో బేసర్ ఇన్స్టింక్ట్స్ ద్వారా, ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ విషయాల యొక్క ఆకర్షణ ద్వారా మనం ఏదైతే ఒక జన్మకి మాత్రమే పరిమితము కాబట్టి ఇటువంటి సుఖం వెనకాల ప్రాకులాడుతున్నామో అది కంట్రోల్ అవుతుందండి. బుద్ధి పర్యవతిష్టతే అంటే అర్థం ఏంటంటే బుద్ధి పరమాత్మ మీద సంపూర్ణంగా లగ్నం అవుతుందండి, భగవంతుడి మీద లగ్నం అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా. అందుకని ఇప్పుడు దీని ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నాడు? ముందు శ్లోకంలో చెప్పినట్టు విధంగా రెండు చెప్పాడు. రాగద్వేష వియుక్తయిస్తూ, తర్వాత ఆత్మవశ్యైర్ విధేయాత్మ. అక్కడ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని హాని రస్యోపజాయతే. ప్రసన్న చేతసా హియాషు బుద్ధి పర్యవతష్టత. అని మన అన్ని పనులు చేసుకుంటారు, ఇంద్రియాలలోనే ఉంటారు మధ్యలో. మన పనులు చేసుకోవాలి కదా. భగవంతుడు సన్యాసిగా అయ్యే మార్గం చెప్పడం లేదు. అర్థమైందండి? మన పనులు చేసుకుంటూ కూడా మీరు నన్ను స్మృతి చెయ్యండి. ఉదాహరణకి ఒక తోటమాలి ఉన్నాడు అనుకోండి. తోటమాలి రోజు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? ఆ పూల తోటని చక్కగా అక్కడ తవ్వుతాడు, అందులో ఏదో ఎరువును వేస్తాడు, ఎక్కడైనా ఎక్స్ట్రా పనికిరాని ఏదన్నా ఉంటే మొక్కల్ని కట్ చేస్తాడు, చక్కగా ఆ విధంగా చేసి నీళ్లు వేస్తాడు, అది వేస్తాడు, అన్ని మొత్తం అంతా చూస్తాడు. కానీ మనసులో ఎవరుంటారండి? వాడి కొడుకు గురించి ఆలోచిస్తాడు, వాడి భార్య గురించి ఆలోచిస్తాడు. అంతేగాని ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటాడు, కానీ బుద్ధి ఎక్కడ వెళ్ళిపోయింది? వాళ్ళ లౌకిక కుటుంబ సభ్యుల మీద వెళ్ళిపోయింది, భార్య బిడ్డల పట్ల వెళ్ళిపోయింది. అంటే పని ఆపుకున్నాడు అక్కడ? ఏమైనా భార్య బిడ్డలు ఉన్నారని పని ఆపుకున్నాడా? పని ఆపుకోలేదు కదా, వాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా మీరు దైనందిన జీవితంలో ఏమైతే మీరు చెయ్యాలో అన్ని పనులు చేసుకోండి, చేసుకుంటూ కూడా పరమాత్మని మీరు గుర్తించి స్మృతి చెయ్యండి అంటున్నారు. ఇదండి ఇందులో ఉన్నటువంటి తత్వం. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏం చెప్పారు, ఈ తత్వాన్ని అర్థం చేసుకుని మనం ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యతే. ప్రసన్న చేతసో వ్యాషు. ఆశు అంటే అక్కడ శీఘ్రముగా అను అంటే వెంటనే. ఎప్పుడైతే మీరు ఆ యొక్క ప్రసన్నత, మన ప్రసన్నత, ఆంతరిక శుద్ధత వచ్చిందో వెంటనే మీకు కరెంటు పాస్ అవటం మొదలవుతుంది. అది అనుభూతి చేసేంత వరకు మీరు నిలవగలగాలి, తర్వాత ఇంక విడిచిపెట్టారనమాట. ఆశు అంటే అది. ఆశు అంటే శీఘ్రముగానే, అంటే వెంటనే అన్నాడు. బుద్ధి పర్యవతిష్టతే, పరమాత్మ ఎందు పూర్తిగా స్థిరమగును. ఇప్పుడు ఒక్కసారి మీనింగ్ చూడండి. మనః ప్రసన్నతను చూసారా? మనః ప్రసాదే అంటే అది. మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. మనం ఇంత ఫార్ములా ఇచ్చినా కూడా మనం పట్టించుకోకుండా కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మనం భగవద్గీత అంకితం చేసుకుంటూ మనకి సంబంధం లేనిగా మనం ఏదో రింగ్ సైడ్ గా కూర్చుని మనం వాచ్ చేస్తున్నాం. కానీ నేనే రింగ్ లో ఉన్నాను, నేనే యుద్ధం చేస్తున్నాను, నాకే పరీక్షలు జరుగుతున్నాయి, నా కొరకే భగవంతుడు చెప్తున్నాడు అన్న విషయం ఇప్పుడు భగవంతుడు క్లియర్ చేస్తున్నాడు. అర్థమైందండి? తర్వాత ఏమన్నాడు? ప్రసన్న చిత్త
భక్తుడైన కర్మయోగి యొక్క, ఇక్కడ కర్మయోగి అనే పదం వాడాడు చూసారా, అంటే మన కర్మలు ఆపకూడదు, మన పొట్ట పోషణ కోసం భగవంతుడు అడుక్కోమని చెప్పడం లేదు. దైనందిన కర్మలన్నీ చేసుకుంటూ కర్మయోగిగా, అంటే ప్రతి కర్మని యోగముతో జోడించి పరమాత్మ యొక్క స్మృతిలో శ్రేష్టమైన కర్మలు చేసుకుంటూ కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును అని. అర్థమైందండి? ఇది అనమాట అక్షర బ్రహ్మయోగంలో మనం లైన్గా మనం అన్ని శ్లోకాలు చర్చించుకుంటున్నాం. సుమారుగా ఇంకా 4-5 శ్లోకాలు ఈ అంతిమ సమయంలో ఎలాగ మనం ముందుకెళ్ళాలని దాని మీద చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రజ్ఞ దాంట్లో కూడా ఇంకా ఒక 4-5 శ్లోకాలు ఉన్నాయి. ఈ విధంగా మరికొన్ని 2-3 ఎపిసోడ్స్ లో ఈ 2 పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకుని మరొక అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు స్థిత ప్రజ్ఞత్వం గురించి, దాని తార్కిక రహస్యాల గురించి చర్చించారు. వారికి ధన్యవాదాలు.